మన రక్షకుడును ప్రభు అని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ ఉదయకాల సమయంలో లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి నేను స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారండి. దేవుని మహాకృపను బట్టి మీరు మీ కుటుంబాలు బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మేము మా పరిచర్య అందరం కలిసి అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు కూడా మన పరిచర్య కొరకు, మన సంఘం కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. లోకాసు వార్త 17వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకు యేసు 10 మంది శుద్ధులయ్యిరి కారా, ఆ 90 ఎక్కడా? దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు 10 మంది కుష్ఠరోగుల గురించి దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు స్వస్థపరుచు దేవుడై ఉన్నాడు. యేసు ప్రభు బాగు చేయగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. యేసు ప్రభు నిన్ను నన్ను కాపాడి బ్రతికించి బలపరిచి ముందుకు నడిపించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. 10 మంది కుష్ఠరోగులు వారికున్న వ్యాధితో భయంకరంగా బాధపడుతూ ఉన్నారు, భయంకరంగా వేదన పడుతూ ఉన్నారు, కృంగిపోతూ ఉన్నారు, నలిగిపోతూ ఉన్నారు, దుఃఖపడతా ఉన్నారు, కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. ఎవరు కూడా వారంటే ప్రేమించట్లేదు, వారిని చాలా ద్వేషిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి రోగం అటువంటిది, వారిలో ఉన్నటువంటి వ్యాధి అటువంటిది. వారికి ఉన్న వ్యాధిని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వారిని ద్వేషిస్తున్నారు. కానీ దేవుడు వారిని ప్రేమించే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, మన కుటుంబాల్లో కూడా ఎన్నో బలహీనతలు, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో శోధనలు, ఎన్నో వ్యాధులు, బాధలు, ఆర్థిక పరిస్థితులు ఎన్నెన్నో వచ్చి మన జీవితాల్లో భయంకరంగా శోధిస్తూ ఉంటాయి. అటువంటి సందర్భంలో మనకి కావలసిన వారు కానివ్వండి, స్నేహితులుగా కానివ్వండి, ఇరుగు పొరుగు వారు కానివ్వండి, ఎంతోమంది మన గూర్చి అనేక రీతిలుగా మాట్లాడుతూ ఉంటారు. ఏది ఏమైనా కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలను స్వస్థపరిచేటువంటి దేవుడై ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, గమనించండి. 10 మంది కుష్ఠరోగులు దేవుని వద్దకు వచ్చారు. దేవుడు వారిని స్వస్థపరిచాడు, దేవుడు వారిని బాగు చేశారు. అయితే 10 మందిలో ఉన్నటువంటి ఒక వ్యక్తే ప్రభు దగ్గరికి తిరిగి వచ్చి కృతజ్ఞత చెప్పిన వాడిగా కనబడతా ఉన్నాడు. ఈరోజు చాలా మంది మనకు కనిపిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, చాలా మంది చెప్తూ ఉంటారు కదా, సాక్ష్యం చెప్తూ ఉంటారు. ప్రభు నన్ను స్వస్థపరిచాడు, ప్రభు నన్ను బాగు చేశాడు, ప్రభు నన్ను బ్రతికించాడని చాలామంది సాక్ష్యం చెప్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, సాక్ష్యం చెప్పడమే కాదు, దేవునితో కలిసి జీవించేవారుగా ఉండాలి, వాక్యానుసారంగా బ్రతికేవాళ్ళుగా ఉండాలి. చాలామంది స్వస్థత పొందిన తర్వాత మందిరానికి వెళ్ళరండి, స్వస్థత పొందిన తర్వాత వాక్యం చదవరు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పరండి, కృతజ్ఞులై జీవించరండి, లోకానుసారంగా జీవిస్తూ ఉంటారు. ఇక పాపంలోనికి వెళ్ళిపోతూ ఉంటారు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు ప్రభు నేను స్వస్థపరిచి ఉంటే, ప్రభు నీ కుటుంబాన్ని కాపాడి ఉంటే, ప్రభు నీ జీవితంలో, మీ కుటుంబంలో అద్భుతాలు చేస్తూ ఉంటే నీవు సాక్షిగా నిలబడాలి. ప్రభు కోసం బ్రతకాలి, ప్రభు కోసం జీవించాలి, ప్రభు సన్నిధిలో బలపరచబడాలి. ఎప్పుడైతే మనం ప్రభు కోసం జీవించగలుగుతామో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరిచి ఇంకా ముందుకు నడిపించడానికి ఇష్టపడతాడు. ఈరోజు నువ్వు ఎవరైనా కానీ స్వస్థత పొందావు కదా, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నించాడు. 10 మంది స్వస్థత పొందారు, 90 యేసు ప్రభు దగ్గరికి రాలేదు, ఒక వ్యక్తే తిరిగి వచ్చాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? స్వస్థత పొంది దేవునికి దూరంగా ఉండేవాడిగా ఉన్నావా? స్వస్థత పొంది దేవునితో కలిసి జీవించేవాడిగా ఉన్నావా? ఒకసారి నిన్ను నీవు తీర్మానం చేసుకో. ఈరోజు నీవు ఎవరైనా కానీ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్వస్థపరిచి ముందుకు నడిపిస్తాడు. నీ కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి స్వామి, ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి. ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వింటున్నారో
వారిని వారి కుటుంబాలను బలపరిచి స్వస్థపరిచి బాగు చేసి నీ నామానికే మహిమ తెచ్చుకోండి. నీ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి అద్భుతం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.